ఆలియా మున్సిపాలిటీ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ ఫిబ్రవరి 9వ తేదీన కలెక్టర్ గారికి ఫామ్ 1 నోటీస్ అందజేయడం జరిగింది. దాని ప్రకారం 29 ఫిబ్రవరి ఉదయం 11:30 గంటలకు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ గారు ఉత్తర్వులు వారందరికీ కూడా ఫామ్ 2 నోటీసులు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఆలియా మున్సిపాలిటీలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. సమావేశం నిర్వహించడానికి అవసరమైనటువంటి కోరము 9 మంది సభ్యులు, మొత్తము 11 మంది సభ్యులు హాజరు కావడం జరిగింది. ఇందులో 10 మంది సభ్యులు ఈ యొక్క చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మీద ప్రతిపాదించినటువంటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులెత్తి తమ మద్దతును తెలియజేయడం జరిగింది. కాబట్టి వారి చైర్పర్సన్ మరియు వైస్ చైర్పర్సన్ పైన ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా ప్రకటించడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క మినిట్స్, ఈ యొక్క అవిశ్వాస తీర్మానం వచ్చిన రిజల్ట్ను గౌరవ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. ఈరోజు ఆలియా పురపాలక సంఘం చైర్పర్సన్ మీద మరియు వైస్ చైర్పర్సన్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. దానికి అనుగుణంగా కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీసులు కౌన్సిలర్ గారికి అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ అవిశ్వాస తీర్మానంలో మా కౌన్సిలర్లందరూ వారికి వ్యతిరేకంగా ఓటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా వారికి వ్యతిరేకంగా చేయడం జరిగింది. తదనుగుణంగా అవిశ్వాస తీర్మానం నెగ్గడం జరిగింది. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఇప్పుడు నందికొండ మున్సిపాలిటీతో పాటు ఆలియా మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తగతం అయింది. రానున్న ఎన్నికల్లో అవి ఎంపీ ఎలక్షన్లు కానీ, సర్పంచ్ ఎలక్షన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో తన దూకుడు కొనసాగిస్తూ ఇదే విధంగా భారీ మెజారిటీతోనే ప్రతి ఎలక్షన్ గెలవబోతుందని ఘంటాపథంగా తెలియజేస్తూ మరొకసారి మాకు మద్దతు తెలుపుతున్న నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.